డిఎస్సి సైకాలజీ 3 సంవత్సరాల పిల్లవాడిని ఎన్నుకొని 10 సంవత్సరాలు వచ్చు వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి దీర్ఘకాల ఉపగమం. ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగింది. ఇందులో జరిగే ప్రక్రియ సాంశీకరణం. బంధూరా సాంఘిక అభ్యసనంలోని ప్రక్రియలు అవధానం, ధారణ, పునరుత్పాదకం. ఈ క్రింది వారిలో గెస్టాల్ట్ వాదులు మ్యాక్స్వర్తీమర్, కొహ్లర్, లెవిన్. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత విక్టర్ ఫ్రాంకిల్. కార్యక్రమయుత అభ్యసనం ఈ క్రింది నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడినది. కార్యసాధక సిద్ధాంతం 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి, స్వల్పకాలిక స్మృతి. తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాషను సులభంగా నేర్చుకోగలడు. దీనిలో గల అభ్యసన బదలాయింపు, అనుకూల బదలాయింపు. థార్న్డైక్ సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం. ఉపాధ్యాయుని ప్రధాన విధి పిల్లల సంపూర్ణ అభివృద్ధి.